దాఖలాలు లేవు. 5 సంవత్సరాల పాటు కనుక మీరు చూస్తే అగ్రిగోల్డ్ భూములు కానివ్వండి, లేకపోతే అసైన్డ్ భూములు దాదాపు 20,000 ఎకరాల అసైన్డ్ భూములు. ఆ అసైన్డ్ భూములు ఎప్పుడు ఇచ్చినవి? ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినాయి, ఎన్టీఆర్ గారి టైంలో ఇచ్చినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చినాయి. పేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చినటువంటి, పేదలకి ఇచ్చినటువంటి భూములు, అసైన్డ్ భూములు దాదాపు ఈ 16,000 నుంచి 20,000 ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక భూములు, అనేక రకాల భూములు మొత్తాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత 5 ఏళ్లలో ప్రజా సంక్షేమం గాని, ప్రజా పరిపాలన గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవటం గాని ఇవి ఎక్కడా కూడా మనకి 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా కనపడలేదు. ఎక్కడ కూడా దోచుకోవటం, ఎక్కడైనా మొత్తం కబ్జాలు గురి చేయటం, ఎవడైనా ప్రశ్నిస్తే చంపేయటం, ఎవడైనా ప్రశ్నిస్తే జైలు పాలు చేయటం, వాళ్ళని హింసపడటం, ఇలాంటి పరిపాలన చూసే కదా. అందుకనే కోర్టుని ఆశ్రయించాలన్నా గానీ కోర్టులు కూడా కులాలంటే కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టులో పలానా స్థాయిలో జడ్జి ఉన్నాడు, ఆ జడ్జి పలానా కమ్మ కులస్తుడు, లేకపోతే ఆ జడ్జి పలానా కులస్తుడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు సిగ్గులచ్చలా కూడా మాట్లాడారు. మరి ఏళ్ళకు అవసరం అయితే రేపు కోర్టు దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడేటట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని అసలు రాజకీయంగా ఎదుర్కోవడానికి, లేకపోతే భౌతికంగా లేకుండా చేయడం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి కమిటీలు వేశారు, అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయాడు. ఒక్క నిలబడ్డారు ఆ రోజు. అంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి, లేకపోతే ఎక్కువ శ్రమ పడాలి, లేకపోతే ఎక్కువ సంక్షేమాన్ని అందించాలి, ఎక్కడ ఐకాన్ గా నిలబడేటువంటి అనేక కార్యక్రమాలు చేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు, వాళ్ళ బాబుకి లేదు. వాళ్ళ బాబు చనిపోయి దేవుడు అయ్యాడు కానీ కొంతమంది దృష్టిలో, బతికుంటే రాజశేఖర రెడ్డి ఎప్పుడో జైల్లోనే మగ్గుతా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 కేసులు పెట్టాడు. 15 కేసులు పెట్టింది ఎవరు? వెంకటరెడ్డి, అజయ్ కల్లావ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇలాంటి రెడ్డులు అనేటువంటి వాళ్ళు అటు రాజకీయాల్లో ఉన్న, ఇటు ఉన్నతమైనటువంటి పదవుల్లో తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళ ద్వారా ఫైబర్ నెట్ పేరు మీద, ఇసుక పేరు మీద, మద్యం పేరు మీద తప్పుడు కేసులు పెట్టేసి చేయాలని చూశారు. ఏమైంది చివరికి? చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. ఒక్క కేసులో ఒక 0.5% ఆధారాలు కూడా చూపించలేకపోయారు. ఎన్ని వేశారు? దాదాపు 15 సభా సంఘాలు వేశారు. శాసనసభకు సంబంధించినటువంటి 15 శాసనసభ సంఘాలు వేశారు, 2 మంత్రివర్గ సంఘాలు వేశారు, 4 న్యాయ విచారణ సంఘాలు వేశారు. సిఐడికి ఇచ్చిందైతే ఎన్ని ఇచ్చారో కూడా, సిఐడిని ఎట్లా ఉపయోగించారో కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారిని కేసులు